హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఒక రెసిపీ చెప్తున్నాను. అదేంటంటే ఉప్మా. ఉప్మా ఏంటి, ఉప్మా పెద్ద రెసిపీయా అనుకుంటారా? కాదు, అది వెరైటీ రెసిపీ. ఆ ఉప్మా ఏంటంటే పెసలు ఉప్మా అని సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ ఉప్మా ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. నార్మల్ పెసరపప్పు, గ్రీన్ కలర్ పెసలు ఉంటాయి కదా, ఆ పెసలు. రైస్ మనం రెగ్యులర్ వండుకుంటాం కదా అన్నం, ఆ రైసు. మనకి అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఈ ఉప్మా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాసు రైస్కి ఒక హాఫ్ గ్లాసు ఆకుపచ్చ పెసలు, మామూలు నార్మల్ పెసరపప్పు, గ్లాసు రైసు, ఇవి మూడు మిక్స్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం మిక్స్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే అది బియ్యం కడిగి ఆరబెట్టి మరబట్ట అవసరం లేదు. మనం అప్పటికప్పుడే మామూలు మనం రెగ్యులర్ అన్నం వండుకునే రైస్ తోటే ఇలా చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ఇలా బరకగా చేసుకోవాలి నూక. ఇలా బరకగా చేసుకుంటే ఉప్మా చాలా బాగా వస్తుంది. మళ్ళీ దానికి ఉప్మాకి మనం రెగ్యులర్ పోపు పెట్టుకుంటాం కదా, అలానే పెట్టుకోవచ్చు. దానికి కాకపోతే కొంచెం నేను ఏది యాడ్ చేస్తానంటే ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అది కామనే ఉప్మాకి. నేను పల్లీలు ఎక్స్ట్రా వేస్తాను. పల్లీలు వేసి ఉప్మా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసి కొంచెం నెయ్యి కూడా వేయాలి. నెయ్యి వేసి పోపు పెట్టి ఆ పోపు వేగాక వాటర్ వేస్తాం. అంటే ఈ ఉప్మాకి నార్మల్గా గ్లాస్కి గ్లాసు గోధుమ రవ్వలాగా వేయకూడదు. 2 గ్లాసులు రైస్ అనుకోండి, 4 గ్లాసులకి ఎక్కువే వేయాలి వాటరు. అలా వేస్తేనే మీకు ఉప్మా ప్రాపర్గా పొడిగా బాగా వస్తుంది. రైస్ని బట్టి కూడా ఉంటుంది. మీరు అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ ఉప్మా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూశారు కదా, ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. ఓకేనా? పెసలు ఉప్మా తయారు చేసే విధానం చూడండి. కడాయి పెట్టాను కదా, ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ సరిపడా ఆయిల్. ఈ ఉప్మాకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. 1 స్పూన్ నెయ్యి ఇష్టం లేకపోతే వేసుకోవచ్చు, మన ఇష్టమే. దానికేమి నెయ్యి వేయాలని ఏం లేదు, కానీ నెయ్యి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. పోపు ఫ్రెండ్స్ చూడండి, ఇందాక చెప్పాను కదా అన్నీ. ఆ పోపు
పోపు వేగిపోయింది. ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తాం. వాటరు నేను 2 గ్లాసు రైస్ తీసుకున్నాను. 1/2 గ్లాసు పప్పు, అదే పెసలు. 4 గ్లాసెస్ వాటరు, 4.5 వాటర్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎసరు మరిగిపోయింది. మీకు డౌట్ వస్తుంది ఒకటి, ఉల్లిపాయ వేస్తారు కదా ఉప్మాలో అనుకుంటారు కదా. ఉల్లిపాయ అవసరం లేదు ఈ ఉప్మాకి. ఉల్లిపాయ వేయకపోయినా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఉల్లిపాయ వేసినా బాగుంటుంది. ఇప్పుడు నూక వేసుకుందామా. ఇలా కలిపి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయడమే. ఇది 1/2 అవర్ పైన కుక్ అవ్వాలి. బియ్యం నూక కదా, అంటే రైసు పప్పు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ ఉప్మా అయ్యేసరికి 1 అవర్ అయినా పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో పెసలుప్మా. పెసలుప్మా కారపొడి, జీలకర్ర, ఉప్పు, ఎండుమిర్చి బరకగా మిక్సీ పట్టేది కారపొడి. ఇడ్లీలకు వేసుకుంటే బాగుంటుంది కదా. ఇది పెసలుప్మాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇలాగా కారపొడి ఇలాగా ఉప్మా మీద చల్లి ఇలా తీసుకొని ఈ కొబ్బరి చట్నీతో ముంచుకొని తింటే ఆహా అనవలసిందే. సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం. బాయ్.